నిజామాబాద్ జిల్లా నందిపేటలో గోదావరి నదీపాయ నీటి ప్రవాహం లేక వెలవెలబోతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు ఖాళీ అయిపోతోంది. బ్యాక్ వాటర్లో నదీపాయ మినహా మిగతా శిఖమంతా మైదానంగా మారింది. ఉమ్మెడ శివారులోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ప్రసిద్ధ ఉమామహేశ్వరాలయం 5 నెలల పాటు నీటిలోనే మునిగి ఉంటుంది. ప్రస్తుతం ఆలయం పూర్తిగా కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. ప్రస్తుతం మనం నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులోని ఉమామహేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎండలు ముదరడంతో పూర్తి స్థాయిలో నీటి మొత్తం పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ఇదంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటరు. ఎండలు ముదరడంతో నీళ్లు పూర్తి స్థాయిలో తగ్గిపోయి గోదావరి నది అంతా కూడా ఒక కళ తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నది పరివాహక ప్రాంతం కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు. ఘాట్ల వద్ద పూర్తి స్థాయిలో నీళ్లు కిందికి దిగిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ రైతులు కూడా నది ఒడ్డున ధాన్యం ఆరబెట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉమామహేశ్వరాలయం మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం దాదాపు 5 నెలల పాటు ఈ ఆలయం పూర్తిగా నీళ్ళలోనే మునిగిపోయి ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చూడవచ్చు, పూర్తి స్థాయిలో నీళ్ళంతా కూడా కిందికి దిగిపోయి ప్రస్తుతానికైతే ఆలయం మొత్తం పైకి తేలిన పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు నీళ్లు పూర్తి స్థాయిలో తగ్గినాయి, ఎట్లా ఉంటుందండి? ఇక్కడ మా ఉమ్మడి గ్రామంలో స్వయంభూగా వెలిసిన ఉమామహేశ్వర దేవాలయం ఉంది సార్. ఇక్కడ చాలా ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా నీళ్లు తగ్గినాయి. తగ్గుట వలన ఇక్కడ మాకు వడ్లు ఆరబెట్టుకోవడానికి అనుకూలంగా మంచి వాతావరణం ఏర్పడ్డది. నీళ్లు తగ్గి ప్రశాంతంగా ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో కూడా కవితక్క గారి ప్రత్యేక చొరవతోని ఇక్కడ పుష్కర ఘాటు నిర్మించడం జరిగింది, బ్రిడ్జి నిర్మించడం జరిగింది. పోయినసారి కొంచెం భక్తులు తక్కువ వచ్చిర్రు. ఈసారి కూడా ఈ గవర్నమెంట్ ప్రత్యేక చొరవ తీసుకొని మాకు ఇంకో పుష్కర ఘాటు శాంక్షన్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇక్కడ జాతర కానీ మాకు ప్రతి శివరాత్రికి ఘనంగా జాతర జరుగుతుంది. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ ఇక్కడ తిరుగుదిక్కు జిల్లాలని మాకు భారీ ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టెంపుల్ దగ్గర మాకు మౌలిక సదుపాయాలు లేవు సార్. ఇక్కడ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాకు ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇంకో పుష్కర ఘాటు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మంజూరు చేపిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఎండలు ఎట్లా ఉన్నాయండి? నీళ్లు ఇప్పుడు గోదావరి నది చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయిన పరిస్థితి. నీళ్లు ఇక్కడ ఎండలు చాలా కొట్టడం వల్ల ఇక్కడ నీరు కూడా బాగా తగ్గాయి. అలాగే గతంలో మనం చూస్తే మన కాళేశ్వరం నుంచి రివర్స్ పంప్ ద్వారా ఇక్కడ రింపడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అంటే ఆయకట్టులో నీళ్లు పూర్తిగా తగ్గించి అటు కరీంనగర్, వరంగల్ సైడు పూర్తి ఆయకట్టుని తీసుకుపోవడం వల్ల ఇక్కడ మా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా గోదావరి డెడ్ ఎండు పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇక ముందు మీ కాంగ్రెస్లో ఏమైందంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మంత్రి అనే దిక్కు లేక ఈ జిల్లాని పూర్తిగా రైతులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మన నిజామాబాద్ జిల్లాలో ఒక మంత్రి అనే శాఖ ఉంటే ఆయన ఒక జిల్లాని నా జిల్లాలో మాట్లాడడానికి క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి కావాలనే మా నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తుండని మేము ఈ ఛానల్ ద్వారా తెలుపుతున్నాము. అలాగే ఈ గోదావరి నీరు ఎండడం అలాగే ఇక్కడ రైతులకు నీరు తగ్గడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా చాలా తగ్గుతున్నాయి. అదే ఇంకో నెల రోజుల్లో ఈ పూర్తిగా తగ్గితే రైతులకు కాదు పశువులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక ముందైనా ఇలాంటి చర్యలు లేకుండా ఎంతవరకు మనకి ఇక్కడ ఉండాలనో అంతవరకు కొద్దిగా చొరవ తీసుకొని నీళ్లు ఆపే ప్రయత్నం చేస్తే బాగుంటుందని. శ్రీరామ్ సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉంది. కాబట్టి మనకు ఈ మార్చిలోనే కొద్దిగా ఎన్కి బ్యాక్ వాటరు ఎంతవరకు ఉంచి దాని పరిమితి వరకు ఉంచి అక్కడ బయట జిల్లాలకు పంపితే బాగుంటుందని మా రైతుల యొక్క అభిప్రాయం. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి, ఎండలు ముదురుతున్నాయి. దీంతో ఇక్కడ గోదావరి నది కూడా కలతప్పిన పరిస్థితి ఉంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కూడా నీటి మట్టం చాలా వేగంగా తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాగునీటికి కావచ్చు, సాగునీటికి ఇబ్బందులు రాకుండా రానున్న రోజుల్లో, అలాగే పశువులకు కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.